గిరిజనులు పట్టణాలకు దూరంగా గడపటం వీళ్ళకు మహా ఇష్టం. మరికొందరికి గ్రామాల నుండి దూరంగా ఏకాంతంగా పొలాలలో, కొండలలో, లోయలలో గడపటం వీరికి మహా ఇష్టం. అలాంటి జీవితం గడుపుతున్న వారిని ఈరోజు వీడియోలో మనం చూద్దాము. ముందుగా ఆ కుటుంబాన్ని చేరుకోవాలి అంటే ముందు మనం కాలినడక నడవవలసి ఉంటుంది. ఈ మార్గం నుంచి వెళ్తే ఆ కుటుంబాన్ని చేరుకోవచ్చు. ఇక వెళ్దామా? ఈ ఇంటికి వెళ్ళే మార్గం అయితే చాలా ఘోరంగా ఉంది. ఇది మొత్తం రాయలుగా ఉంది, మొత్తం బురదగా ఉంది. ఇల్లులు అయితే పైకి ఉన్నాయి. అక్కడ నేను కొండ ఎక్కి దిగాను అనమాట. ఆ కొండ ఎక్కి దిగిన తర్వాత నాకు మార్గం అయితే ఇట్లాంటి మార్గం అయితే ఎదురుపడింది. మొత్తానికి ఇంటికైతే వచ్చేసాము. ముందు వెళ్దాం ఎలా ఉంటుందో. ఇది పశువులు కట్టుకునే శాల అనమాట. ఇది పశువులు, ఆవులు ఇక్కడే వాళ్ళు కట్టుకుంటారు. అటు సైడ్ కూడా చిన్న ఇల్లు అనేది ఉంది. అది మొత్తం పుచ్చిపోయినట్టుంది. ఇది కూడా మొత్తానికి ప్రెజెంట్ అయితే ఇట్లా ఉంది. ఈ ఇల్లు కూడా చూడండి, మొత్తం మట్టి కూడా ఇది పడిపోతుంది. ఇదైతే ఎలా ఉన్నారమ్మా? బాగానే ఉన్నారా? అవునా, బాగాలేదా? నానా ఎలాగున్నారు? డాగ్ అయితే ఇంకా కాపలాగా ఇక్కడైతే కొంచెం డాగ్స్ ఉండడం వల్లే చాలా మంచిది అనమాట. లేదంటే ఇది అడవి ప్రాంతం కాబట్టి ఒకవేళ ప్రమాదకరమైన జంతువులు వచ్చినప్పుడు సహాయంగా మనకి డాగ్స్ ఉపయోగపడతాయి. అందుకైతే గిరిజనులు ఎక్కువ శాతం ఇంకా డాగ్స్ అయితే పెంచుకోవడం జరుగుతూ ఉంటది. వాటర్ స్పెషాలిటీ అయితే ఇక్కడ ఈ విధంగా అయితే ఉంది. ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయమ్మా? పై అడుగు కనిపిస్తున్నదా, అల్ల మాటలు కనిపిస్తున్నదా? ఆ పైన కొండలా? అక్కడ నుంచి వస్తుంది. అక్కడి నుంచి నీళ్ళు వస్తున్నాయా? కొండ మీద. అవునా, ఓకే. చూస్తున్నారు కదండి, ఆ పైన నుంచి అయితే నీళ్ళైతే వస్తా ఉన్నాయంట. అక్కడ నుంచి ఎవరు ఇచ్చారా? గవర్నమెంట్ ఇచ్చారా, మీరే తెచ్చుకున్నారా? గవర్నమెంట్ ఇచ్చారా? ఎవరండి మీ సర్పంచ్? మత్స్యరాజా. బానే చూసుకునే వాళ్ళ? చేసి అప్పుడు ఆడవాళ్ళంతా అలాగే వెళ్ళి మరి దేవుకున్నాం. ఆడవాళ్ళు మొగలంతా కలిసి పెట్టుకున్నారా? ఈ నాన్నగారిది సొంత ఊరు సాడకైనప్పటికీ ఈ కొండల మధ్య, పొలాల మధ్యలో గడపటం నాకెంతో ఇష్టం అని చెప్తా ఉన్నారు. ఇక్కడ ప్రశాంతమైన జీవితం, ఆనందంగా గడపటం నాకెంతో బాగుంది. నా పొలాలు, నా ఆస్తులు ఇక్కడే ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడే నివసిస్తాను అని ఆయనే చెప్తా ఉన్నారు. ఎక్కువ శాతం ఇక్కడ ఉంటారా, అక్కడ ఉంటారా? ఎక్కువ శాతం ఇక్కడే ఉంటారా? అంటే ఎందుకని ఇక్కడే ఉంటారు? ఎందుకు నిర్ణయించుకున్నారు? అంతనంతే మనకి. ఎందుకంటే అన్ని వ్యవసాయం ఇది చేసుకోవచ్చు, అక్కడ ఉన్నాయి కాబట్టి. కాకపోతే పొలాలు ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడే ఉంటారా? గిరిజనులు ఎక్కువ శాతం కూరగాయలను పదే కొనుక్కోకుండా ఉండటానికి వారపు రోజులు సరిపడ సరుకులను ఒకే రోజు కొనుక్కుంటారు. అదే వారపు సంత. మరి సంతలకు వెళ్ళాలంటే ఎక్కడ వెళ్తారమ్మా? అక్కడ వెళ్తారా? ఇంకా వారానికి సరిపడ సరుకులన్నీ తెచ్చుకుంటారా? కోడ్లు పెంచుకోవడానికండి. కోడ్లు లేనట్టే ఉన్నాయి. ఇది కోడ్లు పెంచుకోవడానికి అన్నమాట. ఇవి గుడ్లు పెట్టడానికి దగ్గర వచ్చిన కోడిని అయితే ఇక్కడ దగ్గరగా ఉంచుకుంటారు. లేదంటే ఎక్కడైనా గరువుల దగ్గర, లేదంటే పొలాల దగ్గరకి వెళ్ళి అవి గుడ్లు పెడతా ఉంటాయి అనమాట. దానివల్ల కోడ్లు అనేవి ఇటువంటి దగ్గర పెట్టుకొని ఉంచుతారనమాట. ఇదంతా ఎత్తైన కొండలు ఉన్నాయి, మధ్యలో పొలాలు ఉన్నాయి. పొలాల మధ్యలో అయితే చిన్న గ్రామం అయితే ఉంది. ఏ ఊరు అంటారు నాన్న? ఇది బొంజంగా. ఇది అల్లూరు జిల్లాలోనే జీవడగుల మండలం, జిమ్మల్ పంచాయతీ బొంజంగి గ్రామమ్మా. ప్రెసెంట్ అయితే 3 ఇల్లులు ఉన్నాయి ఇక్కడైతే. ఈ బొంజంగి అను గ్రామం పైన తడగుంది అనే గ్రామం కూడా ఒకటి ఉంది. ఆ గ్రామంలో 6 కుటుంబాలు మాత్రమే నివసిస్తూ ఉన్నాయంట. అక్కడ కూడా ఒకసారి విజిట్ చేద్దాము. ఆ ఊరు వెళ్ళేసరికి ఒక బాబు కనిపించాడు. ఆ బాబు చేతుల్లో ఒక ట్రైర్ కనిపించింది. ఆ ట్రైర్ చూసేసరికి మీ చిన్ననాటి జ్ఞాపకాలు మీకు గుర్తుకొస్తే నా పూచి కాదు. బండా? ఏ బండి? టైర్ బండా? అవునా, దాదా. చదువుతున్నావా? సెలవులు ఇచ్చారా? ఎప్పుడు ఇచ్చారు నాన్న? రేపు సెలవులు ఇచ్చారా? రేపు కాదు, ఈ రోజా నిన్న? అవునా. ఎన్నో తరగతి బాబు నువ్వు? నువ్వు ఒకటా? నువ్వు చెప్పమ్మా. 1వ తరగతా? ఏం పేరు? చూడొచ్చు, ఇదంతా అడవి ప్రాంతం అని చెప్పాలి.
ఇది మేకల్సాల్ అన్నమాట. ఆ కొండ నుంచి అయితే నీళ్ళు అయితే తెచ్చుకున్నారండి. మీరే తెచ్చుకున్నారక్క? గవర్నమెంట్ సాయం చేశారా? మీరే చేసుకున్నారా? అవునా. అక్కడ నుంచి అయితే కొండ ప్రాంతం నుంచి అయితే నీళ్ళైతే తెచ్చుకున్నారండి. గిరిజనులు ఎక్కువ శాతం కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాటర్ని యూజ్ చేస్తూ ఉంటారనమాట. ఇది చూడొచ్చండి. శివార్న ఒక ఇల్లు ఉందా? అవునా. ఎక్కడి నుంచి వచ్చారు? కాదు, ఈ ఊరోలేనా? అవునా. ఈ ఊర్లే చాలా చివరిలో ఉన్నాయి అంటే ఇంకా చివరిగా ఈ నాన్నగారు అయితే నివసిస్తూ ఉన్నారంట. ఒకసారి అక్కడ కూడా దర్శిద్దాం. ఇక్కడైతే నాన్నోళ్ళు అయితే కొత్తగా ఇల్లు అది కట్టుకున్నారంట. చూద్దాం అక్కడ ఎలా ఉంటుందో. చూడొచ్చండి, ఇది కొత్తగా కట్టుకున్నారంట నాన్నోళ్ళు అయితే. గిరిజనులు ఎక్కడైతే తమ సొంత భూములు ఉంటాయో, ఎక్కడైతే వారు వ్యవసాయం చేసే స్థలాలు ఉంటాయో ఆ స్థలాలలోనే తమ సొంత గృహాలు నిర్మించుకోవటానికి ఇష్టపడతారు. ఎందుకంటే అది ఒక ఆనవాయితీ అలవాటుగా కాదు, అదే వాళ్ళకు జీవన ఆధారం కనుక. మరి భూములు అవి ఉన్నాయి కదా, దొడ్లు అవి కొందరు జనాలకి దూరంగా ఉండి ప్రశాంతంగా భూములు ఉన్న చోట్ల నివసించడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు గిరిజనులు. ఎక్కువ శాతం అలాగే చేస్తూ ఉంటారు. నాన్నోళ్ళు ఎక్కువ శాతం భూములు ఇక్కడ ఉండడం వల్ల ఇక్కడే కొత్తగా అయితే ఇల్లు అయితే నిర్మించుకున్నారు. సంవత్సరం అవుతా ఉందంట. ఇక్కడ ఏంటి పండిస్తారు నాన్న? పసుపు, మరి కందులు ధాన్యం. ఇవేమరి అప్పుడులాగే చేయట్లేదు. కొందరు అయితే పండిస్తా ఉంటారు. కందులే మరి. నానా ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎక్కడ ఉంటారు? అవునా. ఏ డ్యూటీ? మల్బారు ఉడుస్తానావా? ఎక్కడ గుప్పలేస్తున్నారా? అవునా. గిరిజనులు తమ పనులన్నీ పూర్తయిన తర్వాత ఎవరి ఇంటికైనా పని పూర్తి కానప్పుడు వాళ్ళ ఇంటికి పని చేయడానికి వెళ్తారు. ఎందుకంటే యథావిధిగా మరలా వాళ్ళ ఇంటికి అవసరం వచ్చినప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు మా దగ్గర పని చేయడానికి రావాలనేసి. ఇది ఆనవాయితీగా జరుగుతున్నటువంటి సాంప్రదాయమైన వ్యవసాయం. ఇక్కడ సాగు చేస్తున్నది మల్బరీ మొక్క. మల్బరీ మొక్క పట్టు చీరల తయారు చేయడానికి ప్రధానంగా ఉపయోగించే మొక్క. మల్బరీ మొక్క పట్టు ఉత్పత్తిలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా పట్టు ఉత్పత్తికి కావలసిన నాణ్యమైన ఆకులను అందిస్తుంది. అందువల్ల ఇది పట్టు పరిశ్రమలో చాలా ముఖ్యమైన మొక్కగా భావిస్తారు. ఎన్ని మొక్కలు వేసారు నాన్న? ఎకరానికి 5,000 మొక్క కొన్నారా? లేదంటే కొంచెం మనిషి 4,000 16 మనిషి 16 నాలుగులు చేసి అప్పుడు నర్సీపట్నం అవతలేదు ఊరు ఉన్నదండి. ఇంకా ఇది మొత్తం ఇదే వేసుకున్నారా? పూర్వకాలపు బాగా అన్నమాట ఇది. ఇది ప్రెజెంట్ అయితే క్లోజ్ చేసేసారు. ఇదైతే యూజ్ చేయడం లేదంట ఇప్పుడైతే. ఎందుకంటే కొండ నుంచి నీరైతే తెచ్చుకోవడం వలన ఈ బావిని అయితే యూజ్ చేయడం అయితే ఆపేశారు. ఎందుకంటే మొత్తం బూజు పట్టడం కానీ దూరు పట్టడం కానీ ఇదైతే ఆకులు ఎక్కువ పడడం వల్ల ఇది వాడడానికి అయితే ఆస్కారంగా లేకపోవడం వల్ల ఇదైతే వాడడం లేదంట. ఇంకా ఎవరు పడకుండా ఉండటానికి, ఎవరు ఇక్కడ రాకుండా ఉండటానికి ఇదైతే ఏర్పాటు చేసుకున్నారనమాట. చిన్నపిల్లలు ఇటు సైడ్ వచ్చినప్పుడు పడిపోతారన్న భయానికి ఇదైతే ఏర్పాటు చేసుకోవడం అయితే జరిగింది. అలాగే వీడియో చివరి దశలో అయితే వచ్చేసామండి. ఈ వీడియోని సహనంతో చూసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. మా వీడియోలు మీకు నచ్చుంటే ఒక లైక్ చేయండి. అలాగే మా ట్రైబల్ కమ్యూనిటీ గురించి మరిన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో కలుద్దాం. ప్రేమతో మీ ట్రైబల్ నాని.